తెలంగాణలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. ఖమ్మం సత్యనారాయణపురంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్పై ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఎమ్మెల్యే నివాసాలు, ప్రభుత్వ భవనాలపై చూపిన శ్రద్ధను పేద ప్రజల ఇళ్లపై పెట్టలేదని, వారి సొంతింటి కలను విస్మరించారని పొంగులేటి ఆరోపించారు. పరిస్థితిలో ఉంటే వాళ్ళకి డైట్ ఛార్జీలు 40% పెంచిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. పేదవాడి ఆడబిడ్డ కూతురు స్కూల్లో చదువుతుంటే కాస్మెటిక్ ఛార్జీలు అరా కులాలు ఇస్తే 200% పెంచిన ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. నువ్వా పేదోళ్ళ గురించి మాట్లాడేది? పేదోళ్ళ గురించి ముసల కన్నీరు కార్చేది నువ్వా? పాటగా ఉన్న నువ్వు పేదోళ్ళ గురించి, ఈ ఇందిరమ్మ ప్రభుత్వ పరిపాలన గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా నీకు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి పేదవాళ్ళకి ఈ వేదిక ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇందిరమ్మ ఇల్లు మొదటి విడత ఇది ఇస్తున్నాను. ఇది అంతము కాదు, ఆరంభము. ఇది నిరంతరము ఇచ్చే ప్రక్రియ. ఒకసారి ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా ఇస్తామని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి తెలుపుతూ, ఈనాడు ఈ మున్సిపాలిటీలో సుమారు మొదటి విడత 520 మందికి ఇస్తున్నట్లున్నా, ఇంకా 60 ఉన్నారు. వాళ్ళకు కూడా విడతల వారీగా